ఈ రాష్ట్రపతి నిలయంలో బస చేసిన వారు 1950 నుండి కేఆర్ నారాయణ్, జ్ఞాని జైల్ సింగ్, ఏపీజే అబ్దుల్ కలాం వంటి ప్రముఖులు ఇక్కడ బస చేయడం జరిగింది. అలాగే దీని యొక్క టైమింగ్స్ వచ్చేసి మంగళవారం నుండి ఆదివారం వరకు, అనగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి సోమవారము బంద్ ఉంటుంది. దీని యొక్క స్పెషల్ వచ్చేసి, ఈ రాష్ట్రపతి నిలయం యొక్క స్పెషల్ 11 రూమ్లు ఉంటాయి. ఒక డైనింగ్ హాల్ ఉంటుంది, ఒక సినిమా హాల్ ఉంటుంది, దర్బార్ హాల్ ఉంటుంది. ఇవన్నీ ఒకటే ఫ్లోర్లో ఉండడం ఈ బిల్డింగ్ యొక్క ప్రత్యేకత అన్నమాట. ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే, ఇప్పుడు మన భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు ప్రస్తుతం పనిచేస్తున్నారు. అంటే గత 14 రాష్ట్రపతి ఫస్ట్ నుంచి 14వ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఓన్లీ డిసెంబర్ నెలలో మాత్రమే రాష్ట్రపతి నిలయాన్ని ఓపెన్ చేయడం జరిగేది. ఎందుకంటే రాష్ట్రపతి గారు శీతాకాల విడిది నిమిత్తం వచ్చినప్పుడు మాత్రమే, అనగా ఒకటో రాష్ట్రపతి నుంచి 14 రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో వారు వచ్చినప్పుడు మాత్రమే ఓపెన్ చేసేది. కానీ ప్రస్తుతం ఉన్న 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఆధ్వర్యంలో 2023 నుంచి సామాన్య ప్రజలకు అందుబాటులో శాశ్వతంగా ఓపెన్ చేయడం జరిగింది. అంతకు ముందున్న 14వ రాష్ట్రపతి వరకు కేవలం రాష్ట్రపతి వారు వచ్చినప్పుడు బస చేసినప్పుడు మాత్రం ఒక వారం పాటు సామాన్యులకు అందుబాటులో ఉండేది. మిగతా రోజుల్లో ఎప్పుడు దానికి తాళం ఉండేది. నేను విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఉద్యాన ఉత్సవం జరుగుతుంది రాష్ట్రపతి భవన్లో, 2nd ఎడిషన్. ఇక్కడ చూసినట్టయితే దానికి సంబంధించిన వ్యవసాయం కానీ, సేంద్రియ ఎరువులు కానీ, చెట్లకు సంబంధించినది కానీ ఎన్నో సంబంధించిన ఇక్కడ ఉండడం జరిగింది. స్టాల్స్ కూడా నిర్వహించారు. మనకు అవసరమైనవి అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, దాని యొక్క ప్రత్యేకతలు, సేంద్రియ వ్యవసాయం కోసం కానీ దాని గురించి ప్రత్యేకంగా వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క స్టాల్ నందు ఒక్కొక్క ప్రత్యేకత ఇక్కడ మనము చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక మనకు రాయి కనిపిస్తుంది, గుండ్రాయి. దాని మీద దేశ యొక్క చరిత్ర అంటే కుతుబినారు, చార్మినారు, హుస్సేన్ సాగర్లో ఉన్న బౌద్ధుని విగ్రహము, అలాగే నెమలి, ఇంకా దాని పక్కన ఏముందంటే అశోక చక్రము, ఇలాంటి దానికి సంబంధించిన అన్నీ ఇక్కడ ఎంతో చక్కగా ఒక గుండ్రాయి మీద వేయడం జరిగింది. ఇండియన్ గేటు, మొత్తం మన చరిత్ర, మన భారతదేశంలో ఇప్పుడు మనం చూస్తున్నవి వచ్చేసి ఫ్రంట్ నుంచి ఉందండి రాష్ట్రపతి నిలయం. మొత్తం 97 ఎకరాలలో రాష్ట్రపతి నిలయం మనకు అందుబాటులో ఉంది. కాకపోతే అలా మనం ఏంటంటే సామాన్య ప్రజలు సందర్శించేది కొన్ని లిమిటెడ్ ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్లో మాత్రమే మనం వెళ్ళి విజిట్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుందంతా ఫ్రంట్ ఏరియా, దాని ముంగట గార్డెన్ ఉంది. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం కానీ అవన్నీ చేస్తున్నారు. రాష్ట్రపతి నిలయంలో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి, ఫస్ట్ టైం నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు, అంటే 2018 ఆ సంవత్సరంలో మేము మొదటిసారిగా నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి రాష్ట్రపతి నిలయానికి మేము వెళ్ళినప్పుడు రాష్ట్రపతి వచ్చి ప్రతిభా పాటిల్ మేడం గారు ఉండడం జరిగింది. ఫస్ట్ టైం మేము విజిట్ చేసినప్పుడు అంతగానో దాని గురించి చరిత్ర తెలియదు కాబట్టి అంత ఏదో మామూలుగా చూసి వచ్చినాం. కానీ రీసెంట్గా ఈ 2026 సంవత్సరం, అంటే గత దాదాపు 7-8 సంవత్సరాల తర్వాత రాష్ట్రపతి నిలయాన్ని విజిట్ చేసినప్పుడు చాలా మార్పులు అనిపించినాయి. అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసినానికి చాలా ఎక్కలేని పోలికలు ఉన్నాయి. లాస్ట్ టైం మేము చూసినప్పుడు అయితే లోపలికి కూడా వెళ్ళనిచ్చేవారు కాదు. ఈసారి ప్రత్యేకత ఏంటంటే లోపలికి కూడా వెళ్ళొచ్చు. వాళ్ళు దర్బార్ హాల్ కానీ, మీటింగ్స్ హాల్ కానీ, కాన్ఫరెన్స్ రూమ్ కానీ, టేబుల్ సమావేశం కానీ, ఇవన్నీ మనం దగ్గరుండి చూడొచ్చు. అక్కడున్న ఇంకొక లోపల స్పెషల్ ఏంటంటే రామాయణం అంతా ఒక చీర టైప్, ఒక బట్ట టైప్లో దాని మీద రాస్తారు. అది చాలా ఇంపార్టెంట్, అది ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూసినట్టయితే మేడం గారికి సంబంధించిన ఫొటోస్ కానీ, వ్యూస్ కానీ అన్నీ ఉన్నాయి. రాష్ట్రపతులు అందరి ఫోటోలు మనకు లోపల కనిపిస్తాయి. ఎంతో చూడదగ్గన ప్రదేశం అండి. ప్రతి ఒక్కరు రండి, విజిట్ చేయండి. రాష్ట్రపతి నిలయం మనకు అందుబాటులో ఉంది. మనం చూస్తూ మన పిల్లలకు భారత రాజ్యాంగం యొక్క సిద్ధాంతాన్ని తెలియజేస్తూ, అలాగే ఇలాంటి ప్రదేశాల్లో చిన్నపిల్లలకు చూపిస్తే ఏంటంటే వారి పుస్తకాలలో చదువుకున్నది ఉంటుంది కాబట్టి విజువలైజ్గా చూస్తే ఇంకా కొంచెం దేశం గురించి కానీ నేర్చుకునే అవకాశం ఇంకెక్కువ ఉంటుందని నా ఆలోచన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు. గార్డెన్ ముంగట మనకు ఇన్స్ట్రక్షన్ పెట్టారు. ఎప్పుడైతే బ్లూ లైన్ అలా పెట్టిరు అనుకో మనం అక్కడ వెళ్ళొద్దు అనమాట. ఓన్లీ ఇక్కడ నుంచే ఫోటోలు తీసుకొని ఆస్వాదించాలి, చూడాలి. వీళ్ళందరూ రాష్ట్రపతి నిలయం మెయిన్ హాల్ నుంచి లోపలికి వెళ్ళి, లోపల ఉన్న ఎంతమంది మీకు చెప్పాను కదా, రాష్ట్రపతి ఫోటోలు కానీ, కాన్ఫరెన్స్ రూమ్ కానీ, మేడం గారు ఉండే గది కానీ, వాటి అన్నీ సందర్శించి చెట్టుపక్కనున్న అక్కడున్న పక్క బిల్డింగ్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి బయటికి రావడం జరుగుతుంది. లోపలికి వీడియోస్ కానీ, ఫొటోస్ అని ఏం అలా ఉండేవి. సెక్యూరిటీ పరంగా
ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాముగా సెకండ్ ఎడిషన్ స్టార్ట్ అయిందని ఉద్యాన్ ఉత్సవం గురించి దానికోసం ప్రత్యేకమైన కళావేదిక రెడీ చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లన్నీ జరిగాయి. ఇంకొక ముఖ్యమైన ప్రదేశం వచ్చేసి రాష్ట్రపతి నిలయంలో జెండా స్తంభం. ఇది ఒక ముఖ్యమైన చారిత్రకమైన మైలురాయి అన్నమాట. బర్మా టేక్తో నిర్మించిన ఒక గంభీరమైన ప్రతిరూపం. దాని గురించి ఇక్కడ బోర్డు గిడి ఉంటుంది, మీరు అక్కడ వెళ్ళినప్పుడు చదువుకునే ప్రయత్నం చేయండి. ఈ ప్రతిరూపాన్ని 2023 సంవత్సరంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం గారు నిర్మించారు. 80 ఏళ్ళ నాటి బర్మా టేకు కలప ఉంటుంది కదా, దానితో తయారు చేయడం జరిగింది. 120 అడుగుల పొడవు ఇది ఉంటుంది. గాలికి కానీ భూకంపాలకు కానీ తట్టుకునే విధంగా పకడ్బందీగా దీన్ని నిర్మించడం జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు మీకు కావాలంటే రాష్ట్రపతి నిలయానికి వెళ్ళినప్పుడు అక్కడ హోర్డింగ్స్ కానీ మనకు అక్కడ చెప్పేవాళ్ళు, గైడ్లైన్స్ చెప్పేవాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు. వారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది 1948లో హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసినప్పుడు జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. దానికి సంబంధించిన హోర్డింగ్స్ అది ఎలా చేశారు, ఎంత దృఢమైనగా ఉందని చెప్పి దాని గురించి సంబంధించిన ఫొటోస్ అన్నీ ఇక్కడ మనము చూస్తున్నాము. ఇక్కడ చూసినట్టయితే కిచెన్ టన్నెల్ నుంచి మీకు ఒక వీడియో పెట్టాను కదా, ఒక్క నిమిషం ఉండండి. కిచెన్ టన్నెల్ అని పెట్టాం కదా, వీళ్ళందరూ అక్కడి నుంచి వస్తారనమాట. ఈ పక్క నుంచి కిచెన్ టన్నెల్ నుంచి వెళ్ళిన వారు ఇక్కడ బయటకు వస్తారు. ఇంతకుముందుకు మీకు ఇన్ఫామ్ చేశాను కదా రాష్ట్రపతి భవన్ లోపలికి వెళ్ళొచ్చని. రైట్ సైడ్ ఉంది కదా, అక్కడి నుంచి లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళి ఇప్పటిదాకా చెప్పిన స్టోరీ అంతా మీకు అక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ద్రౌపది ముర్ము గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు, అదే ఫస్ట్ ఎడిషన్కి వచ్చారు, భారతీయ ఉద్యాన ఉత్సవం జరిగినప్పుడు యువత అంతా ఫోటోలు దిగడం, సందర్శించినప్పుడు మేడం అక్కడ జరుగుతున్న పనుల గురించి కానీ వివిధ రకాల కార్యక్రమాలలో మేడం పాల్గొన్న ఫొటోస్ అన్నీ మనకి ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది. మేడం ఇక్కడ దాన్ని ఇనాగరేషన్ చేసినప్పుడు కానీ ఫొటోస్ కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం వచ్చి చూడవచ్చు. ఓన్లీ స్పెషల్ అకేషన్స్ ప్రోగ్రామ్స్ అయినప్పుడు మాత్రమే ఇలా అందరికీ చూసే విధంగా బయట ఉంచడం జరుగుతుంది. మామూలు రోజులలో అయితే ఇవన్నీ ఏముండవు. మామూలుగా రాష్ట్రపతి నిలయాన్ని వెళ్ళి సందర్శించవచ్చు. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రపతి నిలయంలో ఎప్పుడు ఏదో ఒక సంవత్సరంలో నాకు తెలిసి 3-4 టైమ్స్ ఏదో ఒక ఉత్సవాల పేరుతో ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. ఆ టైంలో మనం వెళ్ళినప్పుడు ఏంటంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారులను కానీ అవన్నీ మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండియన్ పోస్టల్ వారు ఒకటి సరికొత్తది రాష్ట్రపతి నిలయంలో పెట్టారు. ఇండియన్ పోస్టల్ స్టార్ట్ అయ్యి 140 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా మనం లెటర్స్ అవన్నీ రాసాం కదా, ఎవరికైనా మనకి ఇష్టమైన వాళ్ళకు పంపించాలంటే వారి ఫోటో ద్వారా కూడా పంపించవచ్చు. అది మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ అప్పటి కాలం సంబంధించిన డయాగ్రామ్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, స్టాంప్స్ కావచ్చు, ప్రముఖులు స్టాంప్స్ ఎప్పుడు యూజ్ చేశారు, ఎక్కడ దాని గురించి చరిత్ర అది ఎలా స్టార్ట్ అయిందని దాని గురించి సంబంధించిన రాష్ట్రపతులది ఫొటోస్, ముఖ్యమైన వాళ్ళ ఫొటోస్తోని కొంచెం ఎగ్జిబిషన్ లాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా అక్కడికి సంబంధించిందే. ఆ ఫొటోస్ కానీ రాష్ట్రపతి నిలయంలో ఉంచడం, మళ్ళా ప్రముఖుల ఫొటోస్తోని వారికి సంబంధించిన పోస్టల్ ఐడి చేయడం. అలాగే నేను కూడా మా పాప గురించి పోస్టల్ ఐడి తీసుకున్నాను, అది కూడా కొంచెం బాగానే ఉంది. ఇప్పటిదాకా ఈ రాయి గురించి చెప్పుకున్నాం కదా, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే నాలెడ్జ్ గ్యాలరీ అని చెప్పి రాష్ట్రపతి మేడం గారు ఓపెన్ చేశారు. ఇక్కడ చిన్నపిల్లలు అందరూ రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించి ఎంతో సంతోషంగా తిరుగు ప్రయాణమై వెళ్తున్నప్పుడు నేను వారి దగ్గరికి వెళ్ళి క్యాజువల్గా వీడియో తీసుకున్నాను, వారితో మాట్లాడే ప్రయత్నం చేశాను కానీ వాళ్ళ స్కూల్ టీచర్ వాళ్ళు అప్లోడ్ చేయదని చెప్పారు. అందువల్ల మేము దాన్ని వీడియో అప్లోడ్ చేయలేకపోయాం. అందరూ అభివందనలతో ఎంతో ఉత్సాహంగా రాష్ట్రపతి నిలయంలో జరిగిన కార్యక్రమాలు చూసి వారి మనసులలో నింపుకొని మంచిగా మరొకసారి రావాలన్న మంచి ఒక ఉద్దేశంతో మళ్ళీ వెళుతూ కూడా మనందరికీ టాటా బాయ్ బాయ్ చెప్తూ ముందుకు సాగుతడం జరిగింది. దాంతోపాటు ఎంతోమంది విజిటర్స్ కూడా రావడం జరిగింది. ఎంతో ఆప్యాయంగా వారితో మాట్లాడడం కూడా జరిగింది. నాతో కూడా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక్కడ పక్కనే గ్యాలరీ కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్రపతి నాలెడ్జ్ బిల్డింగ్ అని చెప్పాను, నాలెడ్జ్ గ్యాలరీ అని చెప్పాను. ద్రౌపది ముర్ము మేడం గారు 2023 సంవత్సరంలో మార్చి 22న దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నాలెడ్జ్ గ్యాలరీలో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి మనం ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ వైట్ ఉండేటట్టు ఇది కొత్తగా కట్టారనమాట. 2023 సంవత్సరంలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం ముందుకు కొనసాగినప్పుడు మనకు ఎంట్రన్స్లోనే రాష్ట్రపతి గారు యూజ్ చేసిన కార్ ఒకటి, మనకు బెంజ్ కార్
కనిపించడం జరుగుతుంది. దానికి సంబంధించిన చరిత్ర ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అక్కడ హోర్డింగ్ ఉంది కదా, కారుకు సంబంధించిన హోర్డింగ్ ఉంది. ఒక్క నిమిషం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఎప్పుడంటే 1998 నుంచి 2014, అంటే 15 సంవత్సరాలు రాష్ట్రపతి గారు దీన్ని వాడడం జరిగింది. అంటే దాదాపు 4-5 రాష్ట్రపతులు ఈ కారులో ప్రయాణం చేసి ఉంచడం జరిగింది. ఈ కారు యొక్క ప్రత్యేకత ఏంటంటే వర్షం వచ్చినా ఏదొచ్చినా, అంటే ఎంత బాంబు దాడులు జరిగినా కానీ కొన్ని 10,000 కిలోమీటర్లు ప్రయాణించే క్యాపబుల్ ఉన్నది. ఇంత దగ్గర నుంచి రాష్ట్రపతి కార్ని విజిట్ చేయడము, చూడడం అనేది నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఎప్పుడు మన ఢిల్లీలో జరిగే అంటే టీవీలో వస్తున్నప్పుడు మాత్రమే చూసేవాళ్ళం. మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి కార్ని అంత దగ్గరికి వెళ్ళి చూడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉన్నది, స్టాల్స్ నిర్మించారు. దాని గురించి సంబంధించి గ్యాలరీ కూడా ఉంది, దాని గురించి చూద్దాం. ఫస్ట్ గ్యాలరీ వచ్చేసి ఢిల్లీలో ఉన్న నమూనా విధంగా రాష్ట్రపతి నిలయాన్ని ఇక్కడ చూపెట్టడం జరిగింది. అక్కడ ఉన్న కట్టడాలు కానీ, అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ కానీ, అక్కడ ఉన్న సంబంధించిన ఫొటోస్ ఇంపార్టెంట్ అయినవి, కళారూపాలు ఎలా చెక్కారో దానికి సంబంధించినది అన్ని ఫోటోలు, సింహాలు, అక్కడ ఉన్న పాము. ఇక్కడ చూసినట్టయితే కింద రాష్ట్రపతి భవన్. ఇప్పుడు గ్యాలరీ నెంబర్ 2లోకి వెళ్తున్నామండి. 2లోకి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మన దేశంలో 3 రాష్ట్రపతి నిలయాలు ఉన్నాయి కదా, బొల్లారం, సిమ్లా, డేరాడూన్. దానికి సంబంధించిన ఫోటోగ్రఫీ మొత్తం ఇక్కడ ఉండడం. ఇట్లా లాస్ట్కి ఉన్నదేమో సిమ్లా వచ్చేసి, ఇక్కడ ఉన్నదేమో మన రాష్ట్రపతి నిలయం బొల్లారం, మధ్యలో ఉన్నది వచ్చేసి మన డేరాడూన్ సంబంధించిన ఫోటోలు, అక్కడ జరిగే ఇక్కడ ఏమేమి ఉందని చెప్పి దాని గురించి కొంచెం గ్యాలరీగా ఇవ్వడం జరిగింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. నా నెక్స్ట్ ప్రయత్నం వచ్చేసి డేరాడూన్, సిమ్లా కూడా వెళ్ళాలని ఎంతో ఆశగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీ విజిట్ చేసినప్పుడు కూడా విజిట్ చేయాలనుకుంటున్నా. ఇంకొకటి గ్యాలరీ నెంబర్ 3కి వచ్చేసరికి ఈ రాష్ట్రపతి నిలయం ఉంది కదా బుల్లారం, దానికి సంబంధించి ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి మీకు ఇంతకుముందు చెప్పాను కదా. 160 సంవత్సరాల మర్రి చెట్టు ఉందని, ఆ మర్రి చెట్టుకు సంబంధించింది ఇక్కడ ఫోటో ఉంది. ఎద్దులతోని నీళ్లు తోడేది ముందు ఫ్రంట్ హాలు. మళ్ళా ఇంతకుముందు ఇంకొకటి ఖాళీగా ఉండేది, ఆ ఖాళీ ప్లేస్లో ఎలా కారును అమర్చారు, అంటే కారును ఎలా ఏర్పాటు చేశారు, లైట్ వాటర్ వ్యూ, అలాగే నక్షత్ర గార్డెన్, వేరే గార్డెన్స్ అన్నీ ఏ రాష్ట్రపతి ఇక్కడికి విజిట్ చేసినప్పుడు అలాగే టన్నెల్ గురించి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెంబర్ 4 వచ్చేసి మహాత్మా గాంధీకి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇక్కడ మనం నెంబర్ 4 స్టార్ గ్యాలరీలో చూడడం జరుగుతుంది. ఆనాడు మహాత్మా గాంధీ చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు, మిగతా రాష్ట్రపతుల గురించి కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నెంబర్ 5కి వచ్చేసరికి మాకు ఎంతో ముఖ్యమైన భారత రాజ్యాంగము, ఇక్కడ లిఖితపూర్వకమైన భారత రాజ్యాంగం ఉంది, ఒరిజినల్ భారత రాజ్యాంగం రాసినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, దానికి సంబంధించిన కమిటీ మెంబర్స్, ఒక పీఠిక, దానికి ఇంపార్టెన్స్ సంబంధమైన ఫస్ట్ పేజ్ భారత రాజ్యాంగంలో బుక్లో ఫస్ట్ పేజ్ ఒరిజినల్ భారత రాజ్యాంగం చూడాలనుకుంటే మనకు రాష్ట్రపతి నిలయంలో కూడా సందర్శన నిమిత్తమై అందుబాటులో ఉంది. అక్కడికి వెళ్ళండి, భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదవాలి, భారత రాజ్యాంగాన్ని మనం అందరం పాటించాలి. ఇంకొకటి స్టాల్ నెంబర్ 6కి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి భారత రాష్ట్రపతుల యొక్క ఫోటోలు, అంటే ఫస్ట్ రాష్ట్రపతి నుంచి నేటి వరకు, అంటే మన ప్రీవియస్ రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ సార్ వరకు ఫొటోస్ అన్నీ ఇక్కడ గ్యాలరీకి సంబంధించినవి. చట్టానికి న్యాయానికి 3 సింబాలిక్ జాతీయ చిహ్నం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అప్పటి కాలం సంబంధించిన ఫోటోలు, వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు, గ్యాలరీ మొత్తం ఈ నెంబర్ 6లో మనకు అందుబాటులో ఉంచారు. ఎక్కడ చూసినా ఎంతో సుందరమైన ఫొటోస్, ఇవన్నీ మనకు ఇలా రాష్ట్రపతులందరినీ ఒక్కతాన చూడడం మనం ఎంతో బాగుంటుంది. ఒకసారి విజిట్ చేయండి. అలాగే గ్యాలరీ నెంబర్ 7కి వచ్చేసరికి వివిధ బయట దేశాలకు వెళ్ళినప్పుడు మన రాష్ట్రపతులకు అవార్డ్స్ వస్తాయి కదా, దానికి సంబంధించి కొన్ని ఏమో మెయిన్ ఢిల్లీలో ఉన్నాయి, మిగతా కొన్ని రాష్ట్రపతి నిలయంలో అక్కడ డేరాడూన్ అక్కడ సంబంధించి ఉంటాయి. ఇక్కడేమో మనకు హైదరాబాద్లో కొన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మేడం ఇక్కడికి వచ్చినప్పుడు పార్టిసిపేట్ చేసినప్పుడు రాష్ట్రపతి నిలయంలో జరిగిన కార్యక్రమాలు అన్నిటికి సంబంధించి ఫొటోస్ అన్నీ ఫోటో గ్యాలరీ ఇక్కడ మనం చూడవచ్చు. దానికి సంబంధించిన అవార్డ్స్ కానీ రివార్డ్స్ అన్ని ఫొటోస్ మనకు రాష్ట్రపతి నిలయానికి సంబంధించిన బయట మన ప్రోగ్రామ్ జరిగినప్పుడు పార్టిసిపేట్ చేసినప్పుడు దాని ద్వారా ఆఫీసర్స్కి అందరికీ వచ్చిన అవార్డులు అవన్నీ ఇక్కడ మనము చూడడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఫోటోలు, పిల్లలు ఇక్కడ విజిట్ చేసినప్పుడు ఫొటోస్, వేరే సమయాలలో వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి. అత్యంత ముఖ్యమైనది మరొకటి ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నది గుర్రపు జట్కా బండి. ఇదెంతో ఫేమస్. మన దేశంలో భారత ప్రభుత్వం ఇచ్చే అత్యంత
పురస్కారాలైన పద్మభూషణ్, పద్మ విభూషణ్, భారతరత్న దానికి సంబంధించిన ఫొటోస్ అన్నీ ఇక్కడ గ్యాలరీ మనకు ఇవ్వడం జరిగింది. మేడం గారు ఇక్కడ వచ్చినప్పుడు కానీ, అక్కడ సందర్శించినప్పుడు కానీ కొన్ని ఫొటోస్ ఢిల్లీలో, కొన్ని ఫొటోస్ అలా హైదరాబాద్లో మిగతా రాష్ట్రపతి నిలయాలలో కూడా అందుపరిచారు. ఇక్కడ ఈ మెడల్ చూసుకున్నట్టయితే రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చిన అవార్డ్స్ అని చెప్పి అక్కడ రాశారు. మా ఆర్మీ సార్ వాళ్ళు ఉంటారు కదా, మేయర్స్ వాళ్ళకి సంబంధించి కొన్ని గ్యాలరీ ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. మేజర్స్ వాళ్ళకి సంబంధించిన గ్యాలరీ. ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్రపతి గారు విదేశాలకు పర్యటించినప్పుడు, లేకపోతే మన దేశంలోకి వెళ్ళిన బయటగా వేరే రాష్ట్రంకి వెళ్ళినప్పుడు అక్కడ ముఖ్యమైన సంస్కృతికి సంబంధించిన ఫొటోస్ కానీ అవన్నీ ఇస్తారు కదా, అవన్నీ రాష్ట్రపతి నిలయంలో ఇలా భద్రపరచడం, భావితరాలకు చూపెట్టాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఇలా ఎంతో జాగ్రత్తగా ఉంచడం జరిగింది. ఇక్కడ చూస్తున్న ప్రతి వస్తువు ఎంతో కాస్ట్లీ అయినది, ఎంతో సుందరమైనది. ఇవన్నీ మనం ఇక్కడ చూడడం అనేది ఎంతో సంతోషకరంగా ఉన్నది. ఇవన్నీ ఒకసారి విజిట్ చేయండి, బాగుంటుంది. మరొకసారి చూడండి. రాష్ట్రపతి నిలయం మీద మన జాతీయ జెండా రెపరెపలాడుతూ ఎంతో అద్భుతంగా నింగికెగిసినట్టు ఎంతో సుందరంగా కనబడుతుంది. ఒకసారి ఇక్కడ మనము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇంటికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా వీడియో చూసినందుకు. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే మంచి మంచి కంటెంట్తో, మంచి ఇంపార్టెంట్ అయిన అవసరమైన దాంతో మీ ముందుకు రాబోతున్నాను. అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. మళ్ళీ ఒకసారి చూడండి రాష్ట్రపతి నిలయం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా చూసినందుకు. పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు, చూశారు కదా. స్కూల్ పిల్లలు, వీరు వేరే స్కూల్ వాళ్ళు, ఆర్మీకి సంబంధించిన స్కూల్స్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు. లాస్టింగ్ మనం ఎండింగ్ వచ్చేసినాం, ఇంటికి వెళ్ళిపోయే టైం వచ్చేసింది.